ఇక కొంతమంది ఉంటారు, ఇప్పుడే ఎందుకండి భక్తి మార్గాలు, పూజలు, జపాలు, గుళ్ళు తిరగడం, తీర్థయాత్రలు తిరగడము, పిల్లలందరికట పెళ్ళిళ్ళు అయిపోయి మనవల్ని ఎత్తుకున్నాక అప్పుడు తిరుగుతారట. అప్పుడు మీరు తిరిగేదే ఉండదు. ఈ ఆలోచనే తప్పు అసలు. మార్కండేయుడు చూడండి, చిన్నప్పటి నుంచే భక్తి మార్గంలో వెళ్ళాడు కాబట్టి దీర్ఘాయుష్మాన్ అంటే చిరంజీవి తత్వము. మార్కండేయుడికి 16 సంవత్సరాల ఆయుష్ మాత్రమే ఉంది, కానీ దాన్ని శివుని మహిమతోటి, శివలీలలతోటి ఆ అల్పాయుష్ను దీర్ఘాయుష్గా చేయడమే కాకుండా మరి మృత్యుంజయుడుగా ఆచంద్రార్కము ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం కూడా చిరంజీవిగా వర్ధిల్లాడు మార్కండేయుడు. దీనికి కారణం ఏమిటి? భక్తి మార్గంలో వెళ్ళాలి. భక్తి మార్గంలో వెళ్ళాలి. ఒకవేళ ఒక్కొక్క దశలో మన మనస్సు చెల్లించినా కూడా మనం వెళ్ళలేము. కారణం ఏంటో తెలుసా అండి? మనం ఒక్కసారి భగవంతుణ్ణి పట్టుకున్న తర్వాత భగవంతుడు కూడా మనల్ని పట్టుకుంటాడు కదా. అలా మనం వద్దని మధ్యలో వెళ్ళిపోయినా సరే భగవంతుడు వెళ్ళనివ్వడు. అది శివుని లీల, కేశవుడి లీల. శివ కేశవులు ఇద్దరు కూడా సమానమే. ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచే ప్రహ్లాదుడు, మార్కండేయుడు, అలాగే వీళ్ళంతా కూడా ఒక ఉదాహరణ అనమాట. చిన్నప్పటి నుంచే భక్తి మార్గంలో వెళ్ళాలి. కానీ ఎవరైనా వికసించిన పువ్వులనే భగవంతునికి సమర్పిస్తారు. అంటే వికసించిన పువ్వులంటే చిన్న ప్రాయం నుంచే భగవంతుని సంశ్లేషంలో, భగవత్ సేవలో మరి కాలం గడుపుతూ ఉండాలి. అలా కాకుండా ఎప్పుడో పిల్లలు సెటిల్ అవ్వాలట. పిల్లలు అంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక సర్దుకున్న తర్వాత వీళ్ళు గుడికి వెళ్ళడం ప్రారంభిస్తారట. ఇది ఎంతవరకు మరి సమంజసంగా ఉంది? వాడిపోయిన పువ్వులు అంటే ముసలి దశలో, వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు వాడిపోయిన పువ్వులతోటే సమానము. అటువంటి దశలో గుడికి వెళ్తారట. ఇప్పుడే ఎందుకండి, ఓల్డేజ్ వచ్చాక చూసుకుందాం, వృద్ధాప్యం వచ్చాక చూసుకుందాం, అప్పుడు మీరు చూసుకోవటానికి ఇంకేం మిగలదు, రోగాలు రొస్టులు తప్ప, హాస్పిటల్ చుట్టూ తిరగటమే తప్ప. ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల్లో 100కి 70% హాస్పిటళ్ళ చుట్టే తిరుగుతున్నారు. మరి అది ఆహార అలవాట్ల, లేకపోతే అధికమైనటువంటి ఒత్తిడ, ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. బంధాలు, బాంధవ్యాలు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి కాబట్టి వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. పూర్వము ఇన్ని హాస్పిటల్స్ ఉండేవి కాదు, ఇంతమంది రోగులు ఉండేవారు కాదు. ఇప్పుడేంటో రోగులు ఎక్కువ అవుతున్నారు, హాస్పిటళ్ళు ఎక్కువ, కాపాడలేకపోతున్నారు. ఎన్ని వేల కోట్లు ఉన్నా. కారణం ఏమిటి? మనశ్శాంతి లేకపోవడము. ఇంట్లోనే మనశ్శాంతి లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదండి. ఇల్లే కైలాసం కాబట్టి ఇంట్లో లేని మనశ్శాంతి ఎక్కడ తిరిగితే మాత్రం వస్తుంది. కాబట్టి ఇంటిని ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆడవాళ్ళు గై 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 అని అరవటం మానేసేయండి. మీకు కొద్దిసేపు ఎవరికైనా వస్తుంది, కోపం వస్తుంది. పని చేసే సమయంలో బాగా కోపం వచ్చింది అనుకోండి, రామ అనో, శివ అనో, రామరామ అనో, లేకపోతే నారాయణ నారాయణ అని కోపంలో ఉన్న ఆ నామాన్ని ఉచ్చరించండి. కాసేపు మౌనాన్ని ఆశ్రయించండి. లేదా అంకెల్ని లెక్క వేయండి. 1, 2 అని 10వ అంకె లెక్క వేసేసరికి మీకే నవ్వొస్తుంది. శాంతపడతారు. ఏదో ఒకటి అవలంబించండి. అంతేగాని పొద్దున్నే అరవడము అలక్ష్మీప్రదము. లక్ష్మి భయపడిపోతుంది ఇంట్లోకి రావాలంటేనే. అటువంటి పనులు ఎవరు చేయకండి. ముఖ్యంగా మహిళలు ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలట. కాబట్టి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచవలసిన బాధ్యత స్త్రీల మీదే ఉంటుంది. ఇది కాదని ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు చెప్పలేరు. కాబట్టి ప్రశాంతతను అలవరించుకోండి. ఎప్పుడన్నా కోపం వస్తే, అంతటి మరి ఆ సందర్భం వస్తే కాసేపు కేకలు వేసినా పర్వాలేదు, మరలా శాంతంగా అయిపోండి. ఇక అదే పనిగా 24 గంటలు అరవటం అనేది అదంతా మంచి పద్ధతి కాదు. తర్వాత ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. హైపర్ టెన్షన్ అని, హై బీపీ అని, ఇలా రకరకాలు వస్తూ ఉంటాయండి. పక్క వాళ్ళని తిట్టే ప్రక్రియలో మీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా భగవత్ చింతన బాల్యం నుంచే మొదలవ్వాలి. వృద్ధాప్యం నుంచి మొదలు పెడదాంలే, చూద్దాంలే, మనకంత వయసేమైపోయింది, ఇటువంటి మాటలన్నీ బుర్రలేని మాటలు, అవివేకులు చెప్పేటటువంటి మాటలు. మీకు సంసార సాగరంలో అన్ని అనుభవిస్తున్నప్పుడే భగవంతుణ్ణి మీరు కలిసే ప్రయత్నం చేయండి. లేదంటే వృద్ధాప్యంలో చాలా ఆలస్యం అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి.